న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది. ఈ సహకార బ్యాంకు నుంచి రుణాలు పంపిణీ చేయకుండా ఆపింది. మరోవైపు ఖాతాదారులు డబ్బు విత్డ్రా చేసుకోకుండా ఆంక్షలు పెట్టి విచారణకు ఆదేశించింది. ఈ బ్యాంకులో 122 కోట్ల కుంభకోణం జరిగిందని తేలింది. బ్యాంక్ జనరల్ మేనేజర్ హితేష్ మెహతాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ హితేష్ మెహతా అకౌంట్స్ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అకౌంట్స్ తనిఖీ చేయగా 122 కోట్ల మేర కుంభకోణం జరిగిందని గుర్తించిన యాక్టింగ్ సీఈఓ దేవర్షి ఘోష్ ఫిర్యాదు చేయడంతో స్కామ్ గుట్టు వెలుగులోకి వచ్చింది. ప్రభాదేవి గోరేగావ్ శాఖల రిజర్వ్ నిధులను తారుమారు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తుంది. మార్చి 2024 నాటికి ఈ బ్యాంకులో 2436 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకం కింద డిపాజిటర్లకు 5 లక్షల వరకు బీమా క్లెయిమ్స్ చేసుకునే హక్కు ఉంది. డిపాజిటర్లు తమ క్లెయిమ్స్ లను బ్యాంకులో జమ చేయాలని కోరారు. న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకు ద్రవ్యతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర బ్యాంకు చర్య తీసుకుంది. ఈ బ్యాంకు లిక్విడిటీ స్థితి గురించి ఆందోళనలు ఉన్నాయి. దీని కారణంగా పొదుపు, కరెంటు లేదా ఏదైనా ఇతర డిపాజిట్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవడంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు అమలు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ముంబైలోని అంధేరి, బాంద్రా, బోరవల్లి, చెంబూర్, ఘాట్కోపర్, గిర్గావ్, గోరేగావ్, నారిమాన్ పాయింట్, కండివల్లి, మలాడ్, ములుండ్, శాంతాక్రూజ్, వెర్సోవాలలో నూతన బ్రాంచీలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు నవీ ముంబై, థానే, పాలేర్, పూణే, సూరత్లలో కూడా ఉంది. అయితే బ్యాంకుల్లో స్కామ్ జరిగిన విషయం తెలియగానే తాము పైసా కూడబెట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయా రావా అని ఖాతాదారుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.